హాయ్ అండి. ఈరోజు చిక్కుడుకాయ పచ్చికారం ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా పావు కిలో చిక్కుడుకాయలని ఇలా ఒలిచిపెట్టుకొని 2 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత అదే బౌల్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ చిక్కుడుకాయలని ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి పావించి అల్లం ముక్కలు, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈలోగా చిక్కుడుకాయలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, హాఫ్ టీ స్పూన్ జీరా, ఆవాలు కూడా వేసుకొని కాస్త వేయించుకొని ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసేసుకొని 5 నిమిషాల పాటు కలిపేసుకొని చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మరొక నిమిషం పాటు కలిపేసుకుంటే చిక్కుడుకాయ పచ్చికారం ఫ్రై రెడీ.